హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి. టమాటాలు తీసుకుని శుభ్రంగా కడుక్కొని అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు వాటికి కావలసినవి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, చింతపండు. ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండీ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసులు అన్నీ వేయించుకోవాలి. పోపులన్నీ వేగిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో టమాటా ముక్కలన్నీ వేసి బాగా మెత్తపడేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. నీరు పోయేదాకా ఉంచుకోవాలి. కొద్దిగా చింతపండు వేసి మూత పెట్టి మొత్తం నీరు ఇంకిపోయేదాకా ఉంచుకోవాలి. నీరు ఇంకిపోయిన తర్వాత తీసుకుని మిక్సీ జార్లోకి పోపు దినుసులన్నీ తీసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత దీంట్లో ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని వేయించుకున్న తర్వాత టమాటా చట్నీ అంతా వేసి బాగా వేయించుకోవాలి. నూనె పైకి వచ్చేదాకా ఉంచుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ. రైస్లోకి, చపాతీలోకి, దోశలోకి కూడా చాలా బాగుంటుంది.